హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము కర్ణాటక వచ్చాము మా పొలం దగ్గరికి. ఎందుకంటే మా పొలంలో ఎప్పటి నుంచో బోర్ వేద్దామని అనుకుంటున్నాం కానీ వీలు అవ్వట్లేదు. సో ఈసారి ఎట్లా చేసి బోర్ వేద్దామని అనుకుంటున్నాము. సో లాస్ట్ టైము మేము 4 days బ్యాక్ ఒక బోర్ వేసాం, కాకపోతే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇప్పుడు వేరే అతన్ని తీసుకొని వచ్చాము. సో ఇది వచ్చేసి హైడ్రాలిక్ మిషన్ అని అన్నారు. సో ఇది ఏంటంటే మనకు వాటర్ ఎక్కడ ఉన్నాయనేది పాయింట్ చూపిస్తుంది. సో ఇతను అన్ని సెటప్ చేసుకుంటున్నాడు ఆ మిషన్ని. సో లాస్ట్ టైం ఎలా వేసామంటే ఒక అతను వచ్చి పాయింట్ చూపించండి ఇక్కడ ఏంటి వాటర్ ఉన్నాయని చెప్పేసి. సో ఇంచుమించు మేము 400 feet వరకు వేసినాం కానీ ఒక్క చుక్క కూడా వాటర్ రాలేదు మనకి. సో వాటి ద్వారా ఎందుకని చెప్పేసి ఈ మిషన్ ద్వారా ఒక పాయింట్ చూసుకొని ఆ పాయింట్ మీద వేద్దామని అనుకుంటున్నాం ఈసారి. సో ఇతను వచ్చేసి మనకు పాయింట్ చూపిస్తాడు. ఇప్పుడు ఈ మిషన్ని చూడొచ్చు. సో ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో మన వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మిషన్ అనేది మొత్తం సెటప్ చేసుకున్నాడు చూడొచ్చు. తను పాయింట్ని చూడడానికి వెళ్తున్నాడు, ఎక్కడ వాటర్ ఏందనేది ఆ మిషన్ ద్వారా కనుక్కుంటాడు అన్నట్టు. సో మిషన్ని చూసినట్టయితే అది చూడండి, వాటర్ ఉన్న దగ్గర కంటిన్యూస్గా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది, మీరు చూడొచ్చు వీడియోలో. మళ్ళీ వాటర్ లేని దగ్గర ఎట్లుంటుందో కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు వాటర్ డైరెక్షన్ ఎటుందో చూపిస్తుంది. సో ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి అతను ఆ డైరెక్షన్లో వెళ్తున్నాడు. వాటర్ ఉన్న దగ్గర ఇట్లా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. సో ఇంకో పాయింట్ చూడడానికి వెళ్తున్నాడు అతను, ఆ డైరెక్షన్ చూపిస్తుంది. సో మిషన్ ఎక్కడ దాకా వెళ్ళి ఆ డైరెక్షన్ చూస్తుందో అక్కడనే స్టాప్ అయిపోతాడు. సో అన్ని ప్లేసెస్ చెక్ చేస్తుండ అన్నట్టు, వాటర్ కంటెంట్ ఎక్కడ చూపిస్తుంది అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కడ ఉందనేది మార్క్ చేసుకుంటున్నాడు అతను. సో ఇతను ఏంటంటే ఈ మార్క్ అనేది ఒకటి చేశాడు ఇక్కడ. సో ఈ మెషిన్ తోటి కాకుండా ఇంకో విధంగా కూడా మార్క్ చేస్తున్నాడు, అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. సో ఈ మార్క్ అనేది మార్క్ చేశాడు, చూస్తున్నారు మీరు. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకో విధంగా, ఇవి ఏవైతే తిన చేతిలో ఉన్నాయో అవి డైరెక్షన్ చూపిస్తుంది. అంటే వాటర్ ఎక్కడైతే ఉన్నాయో డైరెక్షన్ చూపిస్తుంది మనకి. ఇప్పుడు చూడొచ్చు వీడియోలో, చూడండి ఇట్లా టర్న్ అవుతున్నాయి అన్నట్టు వాటర్ అటు సైడ్ ఉన్నాయి అన్నట్టు. సో ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ ఇవన్నీ కొలాడ్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. సో వాటర్ కంటెంట్ ఉన్న దగ్గర ఈ రెండు అనేటివి కొలైడ్ అవుతున్నాయి చూడొచ్చు. సో వాటర్ కంటెంట్ లేని దగ్గర వాటర్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో మీకు ఆ డైరెక్షన్ చూపిస్తుంది. ఒకసారి మీరు వీడియోలో కూడా క్లియర్గా చూడొచ్చు.
ಪಾಯಿಂಟ್ ಕಟ್ಬೇಕು ನೋಡ್ರಿಪ್ಪ ನಮ್ಮ ಮಾಲಕರಿಗೆ. ಹಾಂ ಅದು ನೋಡ್ರಿ ಯಾಕಂದ್ರೆ ಕಾಯಿಸ್ದ. సో ఫైనల్గా ఈ మార్క్ అనేది మార్క్ చేసిండు ఇతను. సో చూడాలి మరి వాటరు ఏ లెవెల్ దగ్గర పడతాయి, ఎన్ని ఇంచులు పడతాయి అనేది మనము బోర్ వేస్తే కానీ తెలియదు మనకు. సో డైరెక్షన్ చూస్తున్నాడు అతను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే మనకు ఎన్ని ఫీట్లకు వాటర్ పడతాయి అనేది ఆ పాయింట్స్ కూడా రాసిస్తాను అన్నాడు. ನೀರು ಅಷ್ಟೇ ಮತ್ತೆ ನೀರು ಬಿದ್ದು ಖುಷಿ ಆಗ್ತದೆ ಮತ್ತೆ. సో ఇతను ఏం రాశాడంటే 90 ఫీట్ నుంచి వాటర్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి రాసిస్తున్నాడు. 90 ఫీట్, 180, 290, 360, 400 అని ఈ పాయింట్స్ అనే ఇచ్చిండు. అంటే ఆ ఫీట్ దగ్గర వాటర్ కంపల్సరీ పడతాయి అని చెప్పేసి మనకు ఒక పేపర్ మీద అయితే రాసి ఇచ్చాడు ఇతను. సో చూడాలి మరి బోర్ వేసినప్పుడు ఏ ఫీట్ దగ్గర వాటర్ పడతాయి అనేది చూడాలి. ಇದು ಇಲ್ಲಿ ಬಿ ಸಿಗ್ಬೋದು. ಯಾವ ಗ್ಯಾಪ್ನ ನೀರು ಎಷ್ಟು ಬರ್ತದೆ ನಂಗೆ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ. ಸ್ಟಾರ್ಟಿಂಗೆ 90 ಫೀಟಿಗೆ ಬಿ ಬರ್ಬೋದು 3 ಇಂಚ. 4 ಸರಿ ನೀರು ಬರ್ತದೆ. అంటే ಕಡೆ ನೀರು ಬರ್ತಿಲ್ಲ. ಇದೊಂದು ದೊಡ್ಡ ಲೈನ್ ಇರ್ತದೆ ಹಿಂಗೆ ಆ ಕಡೆದು, ಇದೊಂದು ಗ್ಯಾಪ್ ಇರ್ತದೆ. ನಾ ಅಲ್ಲಿ ಕುಂತಾಗೆ ಇದು ಇವ್ರಿಗೆ ಕೇಳಿದ ಗಿಡ ಯಾರ ಕಡೆ ಅಂತ ಮತ್ತೆ ಬೇರೆ ನೋಡ ಇದು ನಮ್ದು ಅಂದ್ರೆ ಮೇನ್ ನಮ್ಮ ಓಡ್ಸಿದ್ರಿ ತೆಳಗಿದ್ರಿ ನಮ್ದೇ. ಇದು ಬಿ ಅದು ಬೇರೆ ಬಿ ನೋಡ್ರಿ ನಮ್ದು 200 ಪ್ಯಾಕೆಟ್ ಮಾಡ್ತೀನಿ ಅದ್ರ ವರ್ಷ ತಗೋರ. ಅದು ಹೊಲ ಅವ್ರದ ಎಲ್ಲದ ಚಲೋ ಇದಕ್ಕೆ ಹೇಳ್ತಿದ್ದಪ್ಪ. ಇದ್ರಾಗ ಈ ಬಂದಾರಿಗೆ ಇರ್ತದ. ಮಳೆಗಾಲ ಗಿಡ ಅಂದ್ರೆ ಅವಾಗ ನಾವು ಸಣ್ಣಾಗಿದ್ದು ಮಳೆಗಾಲ ಗಿಡ ಗಾಡಿ ఇడు ఉండిగో ఇక్కడ పెద్ద రాయి తీసుకో అన్న లోకేష్. ఇది Hey Rahul, my battery levels are a low plugged charger. ನಾನು ಮ್ಯಾಗ ಮಾಡಿದ್ರಿ ಒಂದು ಹಿಂಗೆ ಲೈನ್ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿ ಹಂಗದಲ್ಲ ಅದೇ ಲೈನ್ ಸೇಮ್ ಸಿಗ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಹೊಡೆದ್ರು ಇಲ್ಲಿ ಹೊಡೆದ್ರು 3 ಇಂಚು. ಹಾಂ ಸೇಮ್ ನೀರು ಅದೇ ಒಂದು ದೊಡ್ಡ ಲೈನ್ ಇದೆ ಹಿಂಗೆ ಬಂದಿದ್ದು ಈ ಕೈಲಿ ಇರ್ತಕ್ಕ. ಇಲ್ಲಿಗೆ 2 ವೇ ಇದೆನಾ? ಹಾಂ इधर के इतना लंबा ऐसा रहता. ओके ओके. ये बड़ा है. हाँ 3 फीट के इधर ऊपर थोड़ा बड़ा है क्या? 3 फीट के ऊपर है ये लाइन. हाँ हाँ. ಸೌಕರ್ಯ ನೀರು ಇಲ್ಲಿ ಚಲೋ ಅದ ಅಲ್ಲಿದ ನೀ ಎಲ್ಲಿ ಹೊಡೆದ್ರು ಸೇಮ್ ನೀರು ಅಲ್ಲಿ ನಾವು 3 ಇಂಚು ಮಾತಾಡ್ತೇವೆ ನಿಮ್ಗೆ ನಾವು. ಈಗ ನಮ್ಗೆ ಕ್ರಾಸ್ ಲೈನ್ ಬೇಕು. ಹಿಂಗೆ ಬಂದಿದ್ದು ಒಂದು ಇದರ ಸ್ಟೇಟ್ ದೊಡ್ಡ ಲೈನ್ ಇದು. ಹಾಂ ರೀ
ಈ ಲೈನ್ದಾಗ ಅಲ್ಲೊಂದು ಹೊಡಿ ಇಲ್ಲೊಂದು ಹೊಡಿ ಮತ್ತೆ ಹಿಂಗೆ ಆಡಿ ಬಂದು ಇನ್ನೊಂದು ಸಿಕ್ಕರೆ ಇನ್ನೊಂದು ಆದ್ರೆ ನಡೀತು. ಇಲ್ಲ ಮಾತು ಹೇಳ್ತಾನವ್ರಿ ನೀರಿನ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಅದು. ನಮ್ಮ ಒಂದು ಪಾಯಿಂಟಿಗೆ ಬಂದಿದ್ದು ಸಾಕು ನಮ್ಗೆ ಅಷ್ಟು ಬೇರೆ ಹೊಲ್ತು ಮುಡೋದಿಲ್ಲ. ಈಗ ಬೇಕಾರೆ ಅಲ್ಲಿ ಮಾಡ್ಕೊರಿ ಬೇಕಾರೆ ಇಲ್ಲಿ ಮಾಡ್ಕೊರಿ ಸೇಮ್ ನೀರು ಅಂದ್ರೆ ನಾವು ಅಲ್ಲಿ ಬೇಕ್ರಿ ಯಾಕಂದ್ರೆ ನಮ್ಗೆ 2 ಪ್ಲಾಂಟ್ ಇದಾವೆ. ನಿಮ್ಮ ಇಷ್ಟ. ಮಾತು ಎಲ್ಲ ಸೇಮೇ ವಾಟರ್ ಲೆವೆಲ್ ಸೇಮೇ ಇದೆ. 90 ಫೀಟಿಗೆ ಹಸಿರ ಬರ್ತದೆ ನೀರ బರ್ತದೆ. एक क्षण అవుదో 260 300 3 మినిట్స్తో చూడు అప్పుడే నూనె వస్తుండే కాబట్టి నాయన చెప్తాను అదే కావాలి అని చెప్పేది చూద్దాం దేవుని దయ ఆశీర్వాద ನೀರು ಬರ್ತಾವ ನೋಡ್ರಿ. నేను ಒಂದು తిరగాలి ఒక పని కూడా రొమ్మలు వాడి కొట్టిండు నా 20 వాడి కొట్టిండు ಆರ್ಕೆ సండాస్ పోయినా ಅಲ್ಲ ಕೂಡ ಸಂಡಾಸ್ పోయినా ನಿಮ್ಮ ಊರಾಗ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಬಲ್ಲ 3 ಮನೆ ನಾನೇ ಹೊಡಿದೆ ನೋಡ್ರಿ. ಒಂದೊಂದು ರೋಡ್ ಮ್ಯಾಗ ಹೊಡಿದೆ ನೋಡ್ರಿ. నాకు ಗೊತ್ತಿಲ್ರಿ ఏ కాంటే పర్ఫెక్ట్ నాకు 4 ఇంచు ఉంది మొన్న చెప్తే అయిపోతుండే మామ మరి అది ఉండదు. ಇಲ್ಲ ನಮ್ಮ ಮಾವರು ಆತಾರೆ ಇಲ್ಲಿ ಗೋಗಿ ಬಲ್ಲಿ ಗೋಗಿ ಶಿವಾರ್ದಾಗ ಹೋಗಿ ರೋಡಿಗೆ ಒಂದು ಹೊಡ್ಕೊಟ್ಟಿದೆ ನೋಡ್ರಿ. ಅದೇ ನಮ್ಮ ಮಾವ ಬಾಯಿ ಬಲ್ಲಿ ಹಾಂ 5 ಇಂಚ್ ನೀರು ಅವ್ರು ಹೇಳಿದ್ರು ನಿಮ್ಮ ಹೆಸರು ಇವತ್ತ ಮತ್ತೆ ಶೋಕಿ ಹೇಳಿದ್ರು ನೀರು ತಗೊಂಡು ನೋಡ್ರಿ 5 ಇಂಚ್ ನೀರು. ಹೌದು ಹೇಳಿದ್ರು ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳಿದ್ರು ನಾನು ನಿಮ್ದು ಹೇಳಿದ್ರು ಖಾಲಿ 190 ಫೀಟ್ಗೆ ಭಾರಿ ನೀರು. నా నీళ్ళు చూస్తే పరిచయం నువ్వు మళ్ళీ సో ఇదంతా మా పొలమే అన్నమాట. ఇక్కడ వర్కర్స్ ఉంటారు మాకు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం ఇయర్లీ. సో ఫైనల్లీ బోర్ బండ్ అయితే వచ్చేసింది మనకు. ఏదైతే అతను మార్క్ చూపించిండో ఆ మార్క్ దగ్గరనే బోర్ వేస్తారు ఇప్పుడు. సో ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ ఎగ్జాక్ట్గా ఆ మార్క్ దగ్గర మొత్తం వాళ్ళు సెటప్ అయితే చేసుకుంటున్నారు, మీరు చూడొచ్చు. యాక్చువల్లీ అదే నా పేరు పబ్లా అదే బరాబర్. నేను మీకే ఫోన్ చేసిన ఒకసారి మీరు డాక్టర్ ఫోన్ చేస్తారా? నీకు ఇబ్బంది పెట్టట్లు అవుతుంది బాగా. అదే సరే సార్ అదే ఇప్పుడు మీరు మాట్లాడితే కదా, ఇప్పుడు నేను మాట్లాడి కదా మీరు పెద్దలు చెప్పింది మాట వేడి ఉంటుంది కదా ఇంత కూడా, అట్లానే నేను అనేది సార్. సో ఫైనల్లీ హ్యాపీ న్యూస్ ఏంటంటే మాకు 110 ఫీట్ దగ్గర వాటర్ అయితే వచ్చినాయి మనకు, మీరు చూడొచ్చు వీడియోలో. సో అతను ఏం చెప్పాడంటే 90 ఫీట్ నుంచి వాటర్ వస్తాయని చెప్పాడు. కాకపోతే ఏంటంటే మనకు 110 ఫీట్ నుంచి వాటర్ అయితే మనకు రావడం జరిగింది. సో ఓవరాల్గా హ్యాపీగా ఫీల్ అయినాం మేము, ఎందుకంటే లాస్ట్ బోర్ ఏదైతే వేసినామో 400 ఫీట్ వేసినా కూడా ఒక్క చుక్క వాటర్ రాలేవు మాకు. సో ఫైనల్లీ వెరీ హ్యాపీ, వాటర్ అయితే పడ్డాయి మాకు, మీరు చూడొచ్చు వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.